వెల్కమ్ టు మై ఛానల్ వేమవరపు దేవి. ఇవాళ వీడియో వచ్చేసి పుట్నాల పప్పుతో మంచి లడ్డీ అయితే చేయబోతున్నానండి. స్టవ్ వెలిగించకుండా అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం రండి. ఆల్రెడీ పప్పు అయితే కొలుసుకున్నానండి. 2 గ్లాసుల పప్పు మాట ఇది. తీసుకున్న పుట్నాల పప్పు అయితే మిక్సీలో అయితే మెత్తగా పొడి చేసుకుందాం. మిక్సీ అయితే పట్టేసానండి. ఇప్పుడు మనం బేషన్లో అయితే వేసుకుందాం. కొంచెం బరకగా అయితే పట్టుకోవాలన్నమాట దీన్ని. ఈ లడ్డూలోని వెండి కొబ్బరి అయితే అయిపోతున్నానండి. టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట. అందుకని వెండి కొబ్బరి అయితే 2 చెప్పులు తీసుకున్నాను. దీన్ని అయితే మెత్తగా మిక్సీ అయితే పట్టుకుందాం. కొబ్బరి అయితే మిక్సీ పట్టేసానండి. ఎండు కొబ్బరి మాట ఇది చక్కగా పొడి అయింది. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని కూడా మనం ఆల్రెడీ పుట్నాల పప్పు అయితే పొడి చేసుకున్నాం కదండి, అందులో అయితే వేసుకుందాం. ఈ లడ్డూని అయితే బెల్లంతో చేయబోతున్నానండి. అందుకే దీనికోసం అని చెప్పి 2 గ్లాసులు పుట్నాల పప్పు అయితే తీసుకున్నాను కదండి. 1/2 కేజీ బెల్లం అయితే మెత్తగా చితక్కొట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఇదిగోండి. ఇప్పుడు ఇందులో వేసి ఒకసారి మొత్తం కలుపుకుందాం. Fire went out, lights went down when you feel lost. బెల్లం అయితే ఈ పొడిలో కలిసేలాగా అయితే కలిపేసుకున్నాం కదండి. దీన్ని అయితే మరోసారి అయితే ఒకసారి మిక్సీలో అయితే కొట్టుకుందాం. ఒకసారి అన్నీ ముందే వేయచ్చు, కాకపోతే కొంచెం ఈ బెల్లం, ఈ పొడి, ఈ కొబ్బరి పొడి కొంచెం పాకం వచ్చేస్తుందని చెప్పి విడివిడిగా కొట్టానండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్సీ పట్టుకుందాం మళ్ళీ. I'll fulfill what I started. మొత్తం అయితే మిక్సీ పెట్టేశానండి. చూస్తున్నారు కదా, మనం అన్నీ ముందు ఒకేసారి కలిపేయలేదు కదండి, విడివిడిగా పెట్టాం కదా, అందుకే చాలా పొడి పొడిలాడుతూ అయితే వచ్చింది మనకి. ఇందులోనే యాలక్కాయల పొడి కూడా వేసి మిక్సీ అయితే పెట్టేశానండి. మంచి సువాసన అయితే వస్తుందన్నమాట. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక దీన్ని అయితే ఇలాగే ఉండలు చేసుకొని తినేయచ్చండి. కొంచెం నెయ్యి ఫ్లేవర్ రావాలంటే కనుక కొద్దిగా నెయ్యి వేసుకొని చుట్టుకున్నా బాగుంటాయి అన్నమాట. చూస్తున్నారు కదండి, నెయ్యి వేయకుండా ఉండైతే చేశాను. ఇలా కూడా చక్కగా ఉండైతే అవుతున్నాయి అన్నమాట. నేనైతే పిల్లలు తింటాకని చేశాను, కానీ కొద్దిగా నెయ్యి అయితే వేస్తున్నాను ఇప్పుడు. నేనైతే 2 చెంచాలు నెయ్యి అయితే వేసానండి. ఇప్పుడు మొత్తం అయితే కలిపేసుకుందాం. Fire went out, lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. నెయ్యి వేసి అయితే మొత్తం కలిపేసాను కదండి. ఉండ అయితే చేసేసాను. ఇంకా ఉన్న పొడి కూడా చక్కగా ఉండలు అయితే చేసుకొని చూపిస్తాను.
లడ్డు అయితే చుట్టేసుకున్నానండి. సింపుల్గా స్టవ్ వెలిగించకుండా పుట్నాల పప్పుతో లడ్డు అయితే చేశాను కదండి. ఒకసారి అయితే మీకు ఎలా ఉందో కూడా లడ్డు అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదండి ఎంత స్మూత్గా ఉందంటే నోట్లో వేసుకుంటే కరిగిపోద్దన్నమాట, అంత బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.